ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? మార్నింగ్ చక్కటి ప్రార్థన 5 నుంచి 6. ఎందుకంటే ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ధ్యానంతో మన దినచర్య ప్రారంభం కావాలి. మీ అందరూ బలం పొందాలని, మీ అందరి కోసం ప్రతి దినము ఇస్తున్న ఈ కార్యక్రమం 50 దినాలు ఉపవాస ప్రార్థనలు చక్కగా జరుగుతున్నాయి. ఎన్నో మీటింగ్స్ కార్యక్రమాలు కూడా దీంతో పాటు జరుగుతున్నాయి. బెల్లంపల్లిలో ఒక్క దేనిని వచ్చి పాలు పొంది దేవుని సన్నిధిని అనుభవించండి. విత్తనం వేస్తే పంట కోస్తాం. ఉపవాసం అనే విత్తనం, ప్రార్థన అనే విత్తనం గొప్ప పంటకు కారణమవుతుంది. మన కుటుంబాలుగా మనం కలిసి, సంఘముగా కలిసి ఉపవసించి ప్రార్థించడం ఎంత గొప్ప సంగతి అండి. దేశం పరిస్థితులు ఎట్లున్నాయి, రాష్ట్ర పరిస్థితులు ఎట్లున్నాయి, మనం చుట్టూ చూస్తున్నాం కదా. ఎలా ఉన్నారు చూడండి. వరదలు, వర్షాలు, రోగాలు, బాధలు, ఎన్ని రకాల సమస్యలు. ఏది ఏమైనా క్రైస్తవ బిడ్డలుగా మనం చేయూతనివ్వాలి, ఉపవసించి ప్రార్థన కూడా చేయాలి. కాబట్టి ఉదయకాలం ఎంతమంది ఈ చక్కటి మాటలు వింటున్నారో, ఉదయకాల ప్రార్థన ఈవినింగ్, మార్నింగ్ కంటిన్యూ చేస్తున్నాం. 50 దినాలు శుక్ర శనివారాలు కూడా మీటింగ్ జరుగుతూనే ఉన్నాయి. కంటిన్యూషన్ నిన్నటి నుంచి అద్భుతంగా దేవుడు కృప చూపుతున్నాడు. మీ అందరు కూడా పాలు పొందండి. ఇంకా రక్షణ లేని బిడ్డలు ఎవరైనా ఉంటే, యేసు రక్షకుడు దేవుడు. కోట్లున్న లక్షలున్న చూడండి, మనిషి ప్రాణాన్ని ఎవ్వరూ బ్రతికించలేరు, దేవుడు తప్ప. వింటున్నారా? దేవుడే అండి, డబ్బు కాదు ముఖ్యం. అందుకనే రక్షణ లేని బిడ్డలు యేసు నీ హృదయంలో చేర్చుకుంటే రక్షకుడిగా ఉంటాడు. నీ పాపాలు క్షమించబడతాయి, నీకు నిత్య జీవం, పరలోకం దొరుకుతుంది. కాబట్టి యేసు ప్రభు నీ హృదయంలో చేర్చుకోండి. రెండోదిగా, ఎంతమంది అనేక సమస్యలు ఉన్నారు, దేవుడు ప్రార్థనల ద్వారా, ఆయన తట్టు చూడడం ద్వారా మనం విడిపించబడతాం. కాబట్టి ఈరోజు వాగ్దానం నేను చదువుతున్నాను. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 12వ వచనం 2వ మాట. విరుగబడిన దానిని బాగు చేయువాడనియు, దేశములో నివసించినట్లుగా త్రోవలు సిద్ధపరచువాడనియు నీకు పేరు పెట్టబడును. దేవుని బిడ్డలారా, ఈ ఉదయం మనందరం తెలుసుకోవాలి. ఒక వ్యక్తి ఎవరినైనా బాగు చేసి, ఎంత మంచోడండి, ఎంత బాగా చేశాడని అంటాం. అసలు జీవితం విరగబడితే త్రోవ లేని వారికి త్రోవ చూపేది దేవుడు, ఆయన కదండి. ఈ లోకల్ ఎవరన్నా మంచి పనులు చేస్తే ఆయన చేశాడండి, ఆమె చేసిందండి అంటాం. కానీ మన జీవితానికి పాడైపోయిన మనల్ని, విరగబడిన మనల్ని, దేశానికి, ప్రజలకి త్రోవ చూపువాడు దేవుడు కదా. ఆయన గొప్ప దేవుడు, ఆయనకి పేరుంది. ఇహలోక పరంగానే మనకు ఒక పేరు. మంచి పని చేసినప్పుడు, మంచి కార్యక్రమాలు చేసినప్పుడు నీకు ఒక పేరు. దేవుడే ఆయన రక్తం కార్చి ప్రాణం పెట్టి సర్వమానవాళి కోసం జీవితాన్ని అర్పించాడు. ఆయన ప్రేమించాడు, మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఇంకా ఆయన విరగబడిన దానిని బాగు చేసే దేవుడు, నేను బాగు చేయవాడు. అంతేగాక నీ జీవితానికి ఆయన ఒక మార్గాన్ని సిద్ధపరచువాడు. బాగు చేసే దేవుడట, మార్గం సిద్ధపరచువాడట. ఎంత గొప్ప దేవుడు అండి. నేను నిన్ను బాగు చేయవాడను, నీకు ఒక మార్గమును సిద్ధపరచదను. నిన్ను బాగు చేయుదును, నీకు ఒక మార్గము సిద్ధపరచుదును. ఈరోజు వాగ్దానం, నేను నిన్ను బాగు చేయుదును, నీకు ఒక మార్గాన్ని సిద్ధపరచదను. కాబట్టి ధైర్యంగా ఉండండి. దేవుడు మన దేవుడు, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, మన కన్నీరు తుడుస్తున్నాడు, మన జీవితాన్ని కడుతున్నాడు, మన హృదయాలు సిద్ధపరుస్తున్నాడు, మన బ్రతుకుని మారుస్తున్నాడు. కాబట్టి ఏ విషయంలో కూడా కృంగిపోకండి. ప్రతి దానికి ఒక టైం రాబోతుంది. వరదలతో, వర్షాలతో అట్టుమిట్టాడుతున్న బిడ్డలు ఎవరున్నా, అయ్యో ప్రభా ఎట్లా అంటే, అందరం ప్రార్థన చేద్దాం. ప్రభు మీకు విరుగబడిన దాన్ని, పాడైపోయిన దాన్ని కట్టే దేవుడు, ఆయన బాగు చేసే దేవుడు అండి. ఆయన తప్ప ఎవరున్నారు? అందుకే ఈరోజు నీకు ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. అందరికీ పంపండి వాగ్దానం, పట్టుకొని ప్రార్థించండి. మేము కూడా 50 దినాలు మీకోసం నమ్మకంగా ప్రార్థన చేస్తున్నాం. ఎవ్వరు వచ్చిన ఈ ప్రేయర్స్లో పాలు పొంది గొప్ప కార్యాలు చూడబోతున్నారు. దేవుడి మాట ద్వారా మిమ్మల్ని ఆదరించి దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో, రక్షణ లేని వారికి రక్షణ, పాపక్షమాపణ, నానావిధ రోగములుతున్న వారికి యేసు పొందిన గాయముల వలన స్వస్థత, నిందల్లో, అవమానాల్లో, పోరాటాల్లో, వ్యాధుల్లో, బాధల్లో, కోర్టు కేసుల్లో, మానసిక ఒత్తిడిలో, కుటుంబ పోరాటంలో ప్రతి కట్లు తెగిపోయి బిడ్డలకు సహాయం చేయండి. ఎక్కడెక్కడ నాయన వరదలు, వర్షాలు, బాధలు అటన్నిటి నుంచి విడిపించి పొడినేల తిండి, నాయన వారికి ఆహారము, ఆరోగ్యము, అయా సహాయాన్ని మీరు పంపండి. ఏ దేశం నుండి మా ప్రియులున్న వారున్న దేశంలో విడుదల, సమాధానం, రక్షణ, క్షేమాన్ని వారికి దయచేయండి. అయా
మా ప్రియులందరినీ రక్షించండి అయ్యా. ఎవరెవరు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో వారి జీవితాలు ఏది విరిగిపోయిందో, ఏది పాడైందో కట్టబట్టకు, కుటుంబాలు కట్టబట్టకు, జీవితాలు కట్టబట్టకు, గర్భం లేని గర్భాలు తెరవబట్టకు, గర్భిణీ స్త్రీలకు మంచి ప్రసవం కలుగుటకు, నెమ్మది లేవకు నెమ్మది, ఎన్ని బాధలు ఉన్న విడుదల మీరు దయచేయండి. స్కూల్కి వెళ్తున్న, కాలేజీకి వెళ్తున్న బిడ్డలు మీరు కాపాడండి అయ్యా. ఈరోజు మ్యారేజ్ డే కుటుంబాన్ని వారి జీవితాలు కట్టబడి ఆశీర్వదించబడును గాకని దీవిస్తున్నాం. బర్త్డే బిడ్డలను దీవిస్తూ వారు గొప్పవారు కావాలని ఆశీర్వదిస్తూ నీ సన్నిధి అందరికీ తోడుగా ఉంచి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహింపరచండి. వాగ్దానము దేవుడిచ్చాడు కదా, ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడు. రెండో విషయం, 50 దినాలు జరుగుతూనే ఉన్నాయి, చక్కటి ప్రార్థనలు, దీంతోపాటు నిన్న శుక్ర శని మీటింగ్స్ కంటిన్యూషన్ జరుగుతూనే ఉన్నాయి. దేవుడు బలమైనటువంటి ప్రార్థనలు జరిగిస్తున్నాడు. ఒక్కరోజు 2 రోజులైనా ఇక్కడికి వచ్చి పాలు పొంది ప్రార్థనలో ఉండి అక్టోబర్ 17 ముగింపు సభలో మీరు కుటుంబాలతో పాలు పొందండి. ఎందుకంటే దేవుడిచ్చిన అవకాశం సార్వత్రిక సంఘం పాలు పొందుటకు ఉదయం 4:30 నుంచి కంటిన్యూగా మిడ్నైట్ 3 గంటల వరకు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా ప్రభు అద్భుతంగా నడిపిస్తున్నాడు ఈ ప్రార్థనలు. కాబట్టి మీరు ఎవరు మిస్ అవ్వకండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ లార్డ్.